హాయ్ అండి. ఈరోజు 2 రకముల ఫ్రైడ్ రైస్. ఒకటి కారం బాగా తినే వాళ్ళకైతే స్పైసీనెస్ ఫ్రైడ్ రైస్. రెండవది పిల్లలు కూడా తినటానికి ఏ మసాలాలు కూడా లేకోకుండా తేలిగ్గా పిల్లలు తినటానికి చక్కగా జీర్ణం అవుతుందండి. 2 రకముల ఫ్రైడ్ రైస్. ఇది లంచ్ బాక్సుల్లోకే కానీ ఏదైనా మనకు నోరు బాగోనప్పుడు గబుక్కున మనకు కూర నచ్చినప్పుడు కూడా ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు ప్రాసెస్ చూద్దామండి. నేనైతే కళాయి పెట్టుకొని నూనె వేసుకొని అందులో కొంచెము నూనె వేసుకొని 5 గుడ్డులు నేను కొట్టేసుకుంటున్నానండి. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తే లైక్ చేయండి. కొత్తగా చూసేవారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. నేనైతే 5 గుడ్లు అందులో కొట్టివేసుకున్నానండి. కొట్టివేసుకొని అవి కొంచెము కారం వేసుకుంటున్నాను. తర్వాత కొద్దిగానే ఉప్పు కూడా వేసుకోవాలండి. ఎందుకంటే అది మనం అన్నంలో ఉప్పు వేస్తాం కాబట్టి ఉప్పు ఎక్కువ వేయొద్దండి. కొంచెము మాత్రమే ఉప్పు వేయండి. మరీ పొడి పొడిగా చేసుకోకుండా లైట్గా అవి పో పొరుటు కంటే కూడా కొంచెం పెద్ద ముక్కలుగా ఉండేటట్టు నేను చూపించిన విధముగా కోడిగుడ్డు పొరుటులాగా వాటిని చేసుకొని అవి అంతా కూడా ఒక గిన్నెలోకి తీసుకోండి. మరొక బాండి పెట్టుకొని అందులో తగినంత నూనె వేసుకొని తర్వాత అయితే అల్లం ముక్కలో ఎల్లుల్లిపాయ ముక్కలో నేను తీసుకున్నానండి. ఇది చిన్న పిల్లలు కూడా తింటారండి. ఇందులో ఏ మసాలాలు కూడా ఉండవు. కేవలము మ్యాగీ మసాలా మాత్రమే ఇందులో వాడుతున్నానండి. ఇది అల్లం వెల్లుల్లిపాయ బాగా వేగిన తర్వాత కొంచెం నేనైతే కూరగాయ ముక్కలు అన్నీ కూడా ఎక్కువే తీసుకున్నానండి. ఎందుకంటే కూరగాయ ముక్కలు ఈ రకంగా మనం చేసామంటే పిల్లలు ఇష్టపడని వారు కూడా అది చక్కగా తింటారండి. నేనైతే క్యారెట్, బీన్స్, పచ్చి బఠానీ మొత్తము కూడా క్యాప్సికమ్ కూడా తీసుకున్నానండి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయ ముక్కలు కూడా నేను తీసుకున్నాను. తీసుకొని అవి మొత్తము 70% మాత్రమే అవి ఇది అవ్వాలండి. పూర్తిగా అవి మెత్తబడిపోకూడదు. కొంచెం అవి మనం తినేటప్పుడు కొంచెం గట్టిగానే అవి ఉండాలండి. పూర్తిగా అవి కుక్ చేయొద్దండి. అట్లా మనం చూపించిన విధముగా కుక్ చేసుకొని దాంట్లో సరిపడగా సాల్ట్ వేసుకోండి. ఇది అన్నం కూడా సరిపోయిద్ది ఈ సాల్ట్. ఎందుకంటే ఆల్రెడీ మనం గుడ్డులో కూడా మనం సాల్ట్ కలిపి ఉన్నాము. అందుకని ఇదైతే నాకు సరిపోయిద్దండి. బాగా వేగిన తర్వాత నేనైతే 3 మ్యాగీ మసాలాలు తీసుకున్నానండి. ఇవి రూ. 5 ప్యాకెట్లో వచ్చే మ్యాగీ మసాలాలు. ఇంకా ఏవి కూడా మసాలాలు వేయక్కర్లేదండి. ఈ ఒక్క దానితో ఎంతో టేస్ట్గా రుచికరంగా ఈ ఫ్రైడ్ రైస్ ఉంటుందండి. పిల్లలు కూడా తినే విధంగా కూడా ఉంటుంది. నేనైతే ఇక్కడ నార్మల్ అన్నంతో వండుతున్నానండి. మీకు నచ్చితే బాస్మతి రైస్తో కూడా మీరు చేసుకోవచ్చు. ఎంతో రుచిగా ఉండే ఈ ఫ్రైడ్ రైస్ పిల్లలు అయితే ఎంతో ఇష్టంగా తింటారండి. ఒక్కసారి మీరు ఈ రకంగా చేయండి. చూడటానికి రుచిని ఎంతో అద్భుతంగా ఈ ఫ్రైడ్ రైస్ అయితే ఉంటుందండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. కానీ ఈ విధానం నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. మీ కామెంట్స్ నాకు తెలియచేయండి. చివరగా నేనైతే కొంచెము కొత్తిమీర కూడా వేసుకుంటున్నానండి. మొత్తము కూడా కలుపుకొని ఇంకా వడ్డించుకోవటమేనండి. సూపర్గా ఎంతో టేస్ట్గా ఉండే ఈ ఎగ్ ఫ్రైడ్ రైస్ పిల్లలు తినటానికి చాలా ఇష్టపడతారండి. ఇప్పుడు మన పెద్దవాళ్ళ కోసము కొంచెము స్పైసీనెస్ ఫ్రైడ్ రైస్ చేద్దామండి. బాండి పెట్టుకొని తగినంతగా నూనె వేసుకోండి. ఆ నూనె బాగా కాగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిరపకాయ ముక్కలు అవి కూడా ద్వారగా వేపుకోండి. బాగా బ్రౌన్గా వేపక్కర్లేదండి. కొంచెము 50% వేపితే చాలు.
ఎందుకంటే మిగతాది మనం కూరగాయలేసినప్పుడు మగ్గిద్ది. నేనైతే ఇక్కడ ఒక్క స్పూను అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఏసుకున్నానండి. అది కూడా బాగా పచ్చివాసన పోయేంత వరకు ఇది వేపుకోండి. ఆ తర్వాత కూరగాయ ముక్కలన్నీ ఏసుకున్నానండి. క్యాప్సికము, క్యారెటు, బీన్స్, పచ్చి బఠానీ, తర్వాత మొత్తము కూడా ఏపుకొని అందులో ద్వారగా ఏపుకోవాలండి. అవి మన పొంటి కిందయితే ఆటిని తగలాలండి. కొంచెం అవి మగ్గటానికి నేనిక్కడ సాల్ట్ వేసుకున్నానండి. తర్వాత అవి చక్కగా మనము తిప్పుతూ ఉన్నప్పుడు అవి చక్కగా ఏగుతాయండి. అందులో ఉన్న నీరు మొత్తము కూడా విడుదల చేసిద్ది. ఆ తర్వాత నేను ఒక స్పూను గరం మసాలా ఏసుకున్నానండి. మీకు నచ్చితే ఏసుకోండి. వద్దు అనుకుంటే ఆపేసేయండి. ఆ తర్వాత ఒక స్పూన్ నేను కారం వేసుకున్నానండి. ఇదైతే స్పైసీ ఇష్టపడ్డే వాళ్ళకి సూపర్‌గా ఈ ఫ్రైడ్ రైస్ అయితే ఉంటదండి. తర్వాత పుదీనా, కొత్తిమీర కూడా నేను వేసుకున్నాను. అవి కూడా బాగా మగ్గిపోయిన తర్వాత అవి బాగా ఎందుకంటే మనకి ఏగిన వాసన తెలుస్తదండి. అవి తెలిసినప్పుడు చక్కగా ముందుగా మనం గుడ్డు కూడా ఏపుకున్నాం కదా! ఆ గుడ్డు ముక్కలు కూడా వేసుకొని తర్వాత అన్నం వేసేసుకుందామండి. అన్నం చక్కగా చల్లారిన తర్వాత పొడి పొడిగా చేసుకొని ఈ విధముగా మీరు వేసుకోండి. ఆ విధంగా మనం అన్నం వేసుకున్న తర్వాత కొంచెం నేనైతే సోయా సాస్ వేస్తున్నానండి. మీకు నచ్చితే వేసుకోండి. వద్దంటే ఆపేసేయండి. కానీ సోయా సాస్ వేయటం వల్ల చూడటానికి మంచి కలర్‌ఫుల్‌గా ఈ ఫ్రైడ్ రైస్ కనపడిద్దండి. చక్కగా మీరు ఈ విధంగా చెప్పిన విధముగా చేసుకోండి. ఎంతో రుచిగా అద్భుతంగా ఉంటది. పిల్లలైతే లంచ్ బాక్స్ అయితే ఏ మాత్రము కూడా దాన్ని తిప్పి తీసుకురారండి. మనం బాక్స్ కట్టినప్పుడు అవి కంప్లీట్‌గా పూర్తిగా తినివేసి వస్తారు. వారు ఎంతో ఇష్టపడతారండి. చూస్తున్నారా? ఎంత టేస్ట్‌గా ఉందోనండి. ఈ ఫ్రైడ్ రైస్ అయితే నేను 2 రకముల ఫ్రైడ్ రైస్‌లు మీకు చూపిచ్చి ఉన్నాను. మీకు నచ్చితే ఒక లైక్ చేయండి, కామెంట్స్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.